నాటు తుపాకీ బలి తీసుకున్న బాల్యం. అనకాపల్లి జిల్లాలో విషాద ఘటన కలకలం రేపింది. ఏటికుప్పాక గ్రామంలో నాటు తుపాకీ కాల్పుతో 13 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. యలమంచిలి మండలం ఏటికుప్పాక గ్రామానికి చెందిన ఆడారి కౌశిక్ అనే విద్యార్థి తన స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలోని కాలువ వద్దకు వెళ్లాడు. ఈ సమయంలో వేటకు ఉపయోగించే నాటు తుపాకీ పిల్లల చేతికి చిక్కింది. ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో బుల్లెట్ కౌశిక్ ఛాతీలో తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఘటన అనంతరం మృతదేహాన్ని ఒక చోట నుంచి మరో చోటికి తరలించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి కాలువ వద్ద కనిపించిన మృతదేహం తర్వాత పొదల్లో గుర్తించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో ఘటనపై అనుమానాలు మరింత పెరిగాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. క్లూస్ టీం, ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరిస్తున్నారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పున్నమి న్యూస్ అనకాపల్లి జిల్లా ప్రతినిధి ఆనంద్.